ఆయన మెప్పు ఏదో మేము పొందాలి అని, ఇంకేదో చెయ్యాలి అని అనవసరమైన మాటలు కదండి. ఎదటివాడి మనస్సును ఇప్పుడు మేము ఉన్నాము, ఎవరి మనస్సు నొప్పించకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత మాది. ఇంకొకరిని నొప్పించే అధికారం మనకి ఎక్కడదండి? అవును కదా. మరి వీళ్ళందరూ కలిసి ఒక ఉన్నతమైనటువంటి స్థితిగా ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి ఇది ఉంటే కదా ఆయన గెలుస్తాడు. ఇప్పుడు ఆయన గెలిచి వీళ్ళందరూ ఓడిపోయే లాభం ఏముందండి? ఆయన గెలిచినా ఏముంటుంది? ఇంట్లో కూర్చోవడమేగా. ఇప్పుడు వీళ్ళందరూ గెలిచి ఉంటే కదా ఆయన గెలిచిన దానికి వీళ్ళు గెలిచిన దానికి లాభం. అది ఆలోచన చేయాలండి. అందుకని మనం మాట్లాడేటప్పుడు నోరు శని. మనం ఏదైనా మాట్లాడుతున్నాము అంటే దానికి ఒక ప్రామాణికం, ఒక పద్ధతి, విమర్శించడానికి కూడా ఒక విధానము. జనాల్లో అందరు చదువుకున్న వాళ్ళే కదండి. ఎవరు ఇప్పుడు ఈ పామరులు ఈనాడు ఎవరు లేరు. కానీ వింటున్నప్పుడు ఒక భాష, దేవాలయంలో మంత్రాలు వినపడితే పరమ సంతోషం. అలాగే దేవాలయం లాంటి ఒక స్థానంలో మాటలు ఎలాంటివి వాడాలి ఏమిటి అనేటువంటిది చాలా అవసరం అండి సమాజంలో వినేవాళ్లకు. మాలాంటి వాళ్ళం ఏం చెప్తాము? ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అయ్యా, బాగుండండి. ఇప్పుడు మేము రాశిఫలాలు చెప్తున్నప్పుడు కూడా మేము చాలా చోట్ల చెప్తుంటాను. నేను నిన్న కూడా చెప్పాను, మీరు ఈ మధ్య మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఆ మాట్లాడేటప్పుడు వ్యతిరేక భావన ఎదుటి వాళ్లకు అనిపించింది అంటే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది అని చెప్తుంటాం. వీళ్ళకైనా అదే కదా చెప్తాం జాతకాలు చూసినప్పుడు. ఇప్పుడు వాళ్ళ యోగము బాగుంది కదా, నిన్నటి వరకు బాగుండే కదా మంత్రులుగా చేసినారు, అదే గ్రహస్థితులే కదా ఉన్నాయి. మరి ఆ గ్రహస్థితుల్లో ఈనాడు ఉన్నట్టుండి తేడా వచ్చింది అంటే వాడుకునే విధానాన్ని అండి. స్వయంకృతాపరాధం అండి గురుగారు. 100% స్వయంకృతాపరాధం. 100% స్వయంకృత. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను కాదు, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక ప్యాంటు షర్టు టై కట్టుకొని ఉండేటువంటి బ్రాహ్మడు ఉన్నాడు, ఒక చోట నిలబడినాడు. ఇంకో చోట పంచె కట్టుకొని మడిగట్టుకున్నటువంటి బ్రాహ్మడు ఉన్నాడు. మీరు ఏం చేస్తారు చెప్పండి? ఎవరైనా పంచె కట్టుకొని మడిగట్టుకున్నటువంటి బ్రాహ్మడికి ఇలా నమస్కారం పెడతాడు, ప్యాంట్ వేసుకున్న ఆయనకి ఇలా దండం పెడతారు. తేడా లేదా? అంతే. ఇంకంతేనండి. మనకు ఒక ఇది ఉన్నప్పుడు సో ఆచార ప్రవర్తించేటువంటి తేడా, మనము ప్రవర్తించేటువంటి తీరు అనేటువంటిది ఉండాలి. అది కొంచెం వాళ్ళు స్వయంకృతాపరాధంగా చేసుకున్నారు. ఉండొచ్చు వ్యతిరేక భావన. ఇప్పుడు మీకు వ్యతిరేకం ఉంది అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఈ పార్టీలో నుంచి ఆ పార్టీకి పోయిన వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీలో నుంచి ఈ పార్టీకి పోయిన వాళ్ళు ఉన్నారు. పార్టీ మారినంత మాత్రాన అవతలి వాళ్ళని తిట్టాల్సిన అవసరం ఏముందండి? నీకు నచ్చలేదు, నీకేదో వసతి లేదు, నువ్వు వచ్చేసినావు, అయిపోయింది. అంటే పార్టీ మారినంత మాత్రాన లేని సచ్ఛీలత అయితే వచ్చేది కదండి. అంతే కదండి, లేని క్రెడిబిలిటీ రాదు కదా. క్రెడిబిలిటీ అంటే వ్యక్తిగతంగా ఉండేదే. ఇప్పుడు అదే మనం పెంచుకోవాలి. అది ఎవరికి వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననము. ఇప్పుడు వ్యక్తిత్వ హననము చేసుకున్నారా ఏదో చెప్తారు కదా, మీరే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఇంతకంటే వేరే ఏముంటుందండి. అంటే జగన్ గారు, అంటే మీరు ఇప్పుడు ఈ మాట అన్నారు కాబట్టి అడుగుతున్నాను గురుగారు. యాక్చువల్గా ఈ మాట చాలామంది పెద్దలు అనలిస్టులు చెప్తూ ఉంటారు, రాజకీయాలు అనేవి ఉండవు అంత అని. అంటే అదే పరిస్థితి జగన్ గారికి ఎదురైంది అంటారు. అంటే ఇప్పుడు ఈ ఓటమి అనేది చూస్తూ ఉంటే అంటే ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు తన కింద తప్పు చేసేటువంటి వాళ్ళను వారించకుండా మనము ఊరికే ఉంటే దాని అర్థం ఏమిటి? అప్పుడు ఎవరు ఇది చేస్తు. ఈరోజు ఏం జరిగింది? గతం ఏం నిజంగా జగన్ గారి జాతకము బాగుంది, అందుకనే కదా అందరూ జగన్ గారు వస్తారని అన్నారు. అవునండి, అవునండి. మరి బాగుంది, మరి అందరు చెప్పినా కూడా రాలేదు అంటే అది ఎవరి స్వయంకృతాపరాధం వాళ్ళది కదా. జగన్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, 157 సీట్లు మనం గెలవబోతున్నాం అని చెప్పారు. అలా అదే చెప్పేది నేను. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, ఖచ్చితంగా వస్తాము అంటే మన వాళ్ళు ఇప్పుడు నాకు ఒక చైర్ వేసినారండి, నాకు మంచి చైర్ వేసినారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఒక కాలు విరిగిపోయింది, ఏదన్నా ఒకటి పెట్టినారనుకో, కూర్చుంటుని కింద పడినాను అంటే నేను చూసుకోకుండా నా తప్పు అవుతుంది. కానీ నిజం, ఇప్పుడు మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు మనల్ని, అందుకే చెప్తున్నాను, ఆత్మస్తుతి పరనింద అనేటువంటిది ఎవరికీ మంచిది కాదు. అది రాజకీయమే కాదు, ఎందులో అయినా అదే. ఇప్పుడు మాలో కూడా అంతేనండి, మమ్మల్ని అయినా ఎందుకు గౌరవిస్తారు అని చెప్తున్నాను కదా. ఇప్పుడు నాలో కూడా గురూజీ, ఇప్పుడు మాట అంటే మీరు అంటున్నారు కాబట్టి అంటూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య చాలామంది
అంటే జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు పక్కాగా జగన్ గారు గెలవబోతున్నారు, జగన్ గారు గెలవబోతే మేము జాతకం చెప్పడం అంటే మేము అనుకున్న ప్రొఫెషన్ వదిలేస్తాము, అంత పక్కాగా చెప్తున్నాం, ఇవన్నీ మేము పక్కాగా గణించి మరీ చెప్తున్నవి అని చెప్తూ ఉన్నారు. కట్ చేస్తే ఫలితం అంతా తారుమారైపోయింది. నేనేమంటున్నానంటేనండి, అదే అలా చెప్పకూడదు. ఫస్ట్ నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ప్రజలు వేసేటువంటి వాళ్ళ యొక్క బుద్ధి వాళ్ళు కూడా చూసుకోవాలి కదా. నిజానికి అలా వేసేటువంటి వాళ్ళ యొక్క ఒక వేవ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట ఎప్పుడైనా. అది దేనివల్ల వస్తుంది? పరిపాలించేటువంటి నాయకుడు ప్రవర్తించేటువంటి తీరు వల్ల వస్తుంది, అంతే కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి పోతే అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పండి, నాకెవరికి జరగలేదని ఎవరు అనరు, ఎంతో కొంత మంచి జరుగుతుంది అది చెప్పొచ్చు మనం. ఇప్పుడు ఆయన పరిపాలనను మేము ఎట్లా చెప్తాము? పరిపాలన చేస్తే నీకు మంచిదయ్యా, బాగుంది, నీకు అయ్యే యోగం ఉంది, అవుతావు అని చెప్తాం. అయినాడు, అయిన తర్వాత ప్రవర్తించాల్సినటువంటి తీరు మా చేతుల్లో ఉండదు కదా. ఇంకోసారి కావాలి నేను అనుకునేటువంటి వాళ్ళు ప్రవర్తించేటువంటి తీరు ఏమిటి అనేది ప్రజలకు తెలుస్తుంది, మాకంటే కూడా కదా. అంతేగాని మేము నీకు గ్రహస్థితులు బాగున్నాయి, గెలవడానికి అవకాశము ఉంది అని చెప్పగలుగుతాం. దానికి చెప్పినప్పుడు గెలవడానికి ఉంది అంటే నేను ఏ ఏ మార్గాల్లో గెలవగలను, నేను ఏం చేస్తే వాళ్ళు నాకు ఓటేస్తారు, మేము కాదు కదండి ఓటేసేది, ప్రజలందరూ కలిసి ఓటేస్తేనే కదా గెలిచేది. నువ్వు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తాను మీ జాతకం చెప్పినప్పుడు దానికి తదనుగుణంగా అడుగులు వేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి? వాళ్ళకు ఉంటుంది. కర్మ చేయాల్సింది వాళ్ళే కదా చేసుకోవాలి. అలా మేము చెప్పవచ్చును కానీ వచ్చే తీరుతాడు వేసే తీరుతాడు మేము అందరికీ పోయి ఓటు దగ్గర ఉండి వేయించలేము కదండి. అవి చెప్పకూడదు. అట్లా చెప్తే మరి ఇంక చెప్పే వాళ్ళ యొక్క ఇది విధి విధానం, అది వాళ్ళకి చెప్తే శాస్త్రంలో దోషం ఉండదండి. చెప్పే శాస్త్రిలో దోషం ఉంటే మనం చేయగలిగింది ఏం లేదు. వీళ్ళు మనం చదువుకున్న జ్ఞానం ఇంతే అని మనల్ని మనం అనుకోవాలి. మన ముఖం మనం పొద్దున్నే చూసుకొని విభూతి రేఖలు పెట్టుకుంటున్నా నేను అనవసరంగా చెప్పినా నేను బాధపడాల్సిన అవసరం వస్తుంది కదా. ఎవరో అనేది విడిచిపెట్టండి, అవునా కదా. మనకు ఒక నాలుక ఇచ్చినాడు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఒక పదవి వచ్చింది. ఒక పదవి అయిన తర్వాత దాన్ని ఎలా వాడుకోవాలి, ఆ పదవిని అనేటువంటిది ఒకటి అవసరం వాళ్ళకు. మాకేమిటి, మాకు అమ్మవారు ఒక నాలుక ఒక విద్య ఇచ్చింది. ఆ విద్యను మేము ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకుంటే ఆ విద్య మాకు త్రిగుణీకృతమై ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎలా ఎదగాలి అనేటువంటి భావన మాకుండాలి. విచ్చలవిడితనంగా నోరుంది, నాలుక ఉంది, నా దగ్గర విద్య ఉంది అని ఏది బుద్ధి పుడితే అది నోటికొచ్చిందల్లా చెప్పి అభాస్ పాలైపోతే రేపు పొద్దున మమ్మల్ని మాత్రం ఎవరు గౌరవిస్తారండి? ప్రజల్లో ఎవరూ కూడా గౌరవించరు కదా. ఈయన అన్ని అబద్ధాలు చెబుతాడు, మోసాలు చేస్తాడు అనేటువంటి మాటే కదండి వస్తుంది. అందుకని ఎవరైనా ఏ రంగంలోనైనా, వ్యాపార రంగంలో ఒక చోట ఈయన వ్యాపారం బాగా చేస్తాడు, నిజాయితీగా చేస్తాడు, మా దగ్గర ఎక్కువ తీసుకోడు, ఇక్కడ బాగుంటుంది లేని పోతాం. అది వ్యాపారస్తుల లక్షణం. ఇది మామూలుగా మా దగ్గర ఉండే జ్యోతిష్యుల లక్షణం ఇది. అలాగే రాజకీయ నాయకుల యొక్క లక్షణం అది. ఇలా ఒకరొకరు ఏ వింగులోనైనా ప్రజలే అల్టిమేట్ అండి. ఎప్పుడు కూడా ప్రజలు మనల్ని గౌరవించాలి అంటే మనం మాట్లాడేటువంటి విధానము, పోకడ, మన నడవడిక, మన పద్ధతి అన్నీ గమనిస్తారు కదండి ఈ రోజుల్లో. మరి మనం వెంటనే వెంటనే అనరు, కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రతిభ చూపిస్తారు. తెలుగుదేశం పార్టీ అనగానే చంద్రబాబు నాయుడు గారు సుప్రీమో, ఆయన తర్వాత స్థానం అనగానే వెంటనే లోకేష్ గారు గుర్తొస్తారు. లోకేష్ గారి జాతకాన్ని ఏమైనా పరిశీలించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయండి? చేశారండి అదేమైనా? ఆయన జాతక బలం ఎలా ఉంది, గ్రహ బలం ఎలా ఉంది? ఇప్పుడు ఆయన అంటే అధికారంలోకి వాళ్ళు వస్తున్నారు కాబట్టి సో ఎలాగా అతని భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది అని మీరు భావిస్తున్నారు? బాగుందండి, లోకేష్ గారిది కూడా బాగుంది, అందులో సందేహం ఏమీ లేదు. చాలా యోగవంతముగా ఉంది. ఇప్పుడు గతంలో ప్రవర్తించినటువంటి అంటే తప్పుగా ప్రవర్తించినాడేమో గతంలో అని కాదు నేను అంటున్నమాట. ఒక మనిషి మెచ్యూర్ కావడానికి కొంత టైం పడుతుంది. ఆయన కాలేదా అని కాదు, గతముకు ఇప్పటికీ చాలా కొత్త వరవడితో పరిణతి చెందినటువంటి నాయకుడిని చూస్తారు ఆయన ఖచ్చితంగా. అందరినీ కలుపుకుపోయేటువంటి విధానముగా ఆయన పోకడ ఉండబోతుంది అనేటువంటిది ఆయనకు బహుశా నా అనాలిసిస్ ప్రకారముగా ఆయనకు
పదవి ఉంటుంది అని నేను అనుకోను. ఈసారి పదవి తీసుకుంటాడు అని నేను అనుకోను. పదవి లేకుండా కార్యకర్తగానే ఆయన ముందుకు ఉండి అన్ని పనులు జాగ్రత్తగా సమర్థవంతంగా నిర్వహిస్తాడేమో అని నా భావన. ఎందుకంటే ఆయన గ్రహస్థితి ప్రకారముగా పదవీ యోగము పదవి అనేటువంటిది ఉండినా తీసుకుంటాడు అని నేను అనుకోవడం లేదు. ఆయన పదవీ త్యాగం అనేటువంటిది చేసి కేవలం కార్యకర్తగా ఉండి నాయకుడుగానే ఉంటూ జాగ్రత్తగా అందరినీ సమన్వయం చేసుకుంటూ గతంలో ఎవరైతే విమర్శించినారో ఆ విమర్శలకు తగ్గట్టుగా ఆయన మళ్ళా ప్రశంసించే విధముగా ఆయన యొక్క నడవడిక ఉండబోతుంది అనేది అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆ గ్రహస్థితులు అలా ఉన్నాయి. గురుగారు, మీరు లోకేష్ గారి జాతకం చూశారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి జాతకం చూశారు. అంటే ఇద్దరు యంగ్స్టర్స్, అంటే సమకాలీన రాజకీయాల్లోని ఆయన, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు వీళ్ళందరూ యంగ్స్టర్స్ కింద వస్తారు. అంటే సమవయస్కులు ధైర్య అంటే మరీ ఎక్కువ వయసు తేడా లేకుండా. సో ఇప్పుడు యాక్చువల్ కూటమి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారు ఎంత కీలకంగా ఉంటారో లోకేష్ గారు కూడా అంతే కీలకంగా ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య సమన్వయం జాతక పరంగా అడుగుతున్నానండి. వీళ్ళ జాతక బలం చూస్తే వీళ్ళిద్దరి మధ్య సమన్వయం ఎలా ఉండబోతుంది, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారని మీరు భావిస్తున్నారు? మోడీ గారు, అమిత్ షా గారు ఉన్నారు కదా, అలా ఉండబోతుందని చెప్తా. అలా ఉంటుందని చెప్తా. ఇద్దరు సమన్వయంతోనే ముందుకు వెళతారు. ఇక్కడ నీవెక్కువ, నేను తక్కువ, నేను ఎక్కువ, నువ్వెక్కువ అనేది కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని అనుసరించి జాగ్రత్తగా ఈయనను అనుసరించి ఆయన, ఇద్దరు వాళ్ళ యొక్క ఇదితో ఉండేట్టుగానే ఉంటుందని నా భావన. ఎందుకంటే ఆ లక్షణాలు ఎందుకు అన్నమాట అంటున్నానంటే గ్రహస్థితులు, అదే 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 వాళ్ళ జాతకాల్లో ఉన్నటువంటి గ్రహస్థితులు. ఒకటి నేను నమ్మేది ఏముంటుందంటే ఇప్పుడు ఇంతవరకు మీరు జాతకాలు చెప్పిన వాళ్ళని మిగతా వాళ్ళను నేను